మంచిది. శుభమస్తు. శ్రీరామ జయం. ఓం హం హనుమతే నమః. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని పూజించడంలో అంతరార్థం ఏమిటి? మంగళవారానికి ఆంజనేయ స్వామి వారికి ఉన్న అనుబంధం ఏమిటి? మంగళవారానికి కుజుడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు. కుజుడు ఈ దేహంలో ఉండే గాయాలను తొలగించేటటువంటి శక్తి అనుగ్రహించేటటువంటి బలం కలిగిన కుజగ్రహ అనుగ్రహం ఉంటే మాట సరళంగా మారుతుంది. అనుగ్రహం తప్పితే పరుషంగా కఠినంగా వస్తుంది. కుజుడు యుద్ధగ్రహం అని చెప్పేటటువంటి నేపథ్యంలో మనలో యుద్ధకాంక్ష నియంత్రణలో ఉండాలి. మాట సరళంగా ఉండాలి. ఎదుటివారికి అర్థం అయ్యే విధంగా ఉండాలి. అంటే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహమే మనకు కావాలి. పురాతన గ్రంథాలలో ఆంజనేయ స్వామి వారు జన్మించిన వారం శనివారం అని ఉన్నప్పటికీ మంగళవారం నాడు స్వామివారిని పూజించే ఈ ఆధునిక విధానం ప్రారంభం కావడంలో ఉండే అంతరార్థం ఇదే. ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే మాట్లాడే విధానం తెలియవస్తుంది. అతి దీర్ఘంగా కాకుండా, అతి నెమ్మదిగా కాకుండా, అర్ధాంతరంగా ఆపకుండా, అర్ధోక్తిలో ఆపకుండా, అందరికీ సుస్పష్టంగా అర్థం అయ్యే విధంగా మాట మనకు రావాలి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కావాలి. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అరోగం ఇవి రావాలి. హనుమంతుడి అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ మనం సాధించుకోగలుగుతాం. బుద్ధి చాతుర్యం ఉంటే ఊహాశక్తి పెరుగుతుంది. ఆ పెరిగిన ఊహాశక్తికి వాక్కు జతపడాలి. హనుమ అనుగ్రహం కావాలి. హనుమ ఎంత వినయశీలి. ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని మనం ఒకవైపున విష్ణుమాలయంలో చూస్తాం, మరొక వైపున శివాలయంలో కూడా చూస్తాం. శివకేశవ అభేదంతో దర్శనమిచ్చే ఏకైక దైవం ఆంజనేయుడు. చిన్నారి బాలబాలికలకు అత్యంత ప్రీతిదాయకమైనటువంటి దైవం. ఆ బాలముతో రాక్షస మూకలను చుట్టి సముద్రం అవతల పడవేసేటటువంటి శక్తి, ముష్టిఘాతంతో నేలని కనిపించేటటువంటి శక్తి, ఉగ్రమైనటువంటి కంటి చూపుతో దగ్ధం చేసేటటువంటి శక్తి, వాయువును లోన స్వీకరించి హుం అంటూ ఒక్కసారిగా నాసికా పుటముల నుంచి ఆ వాయువును విడిచిపెడితే రాక్షసులంతా కూడా గాలిలో చల్లా చెదరైపోతారు. అంతటి శక్తి గల ఆ మహాస్వరూపము మళ్ళీ ప్రసన్నాంజనేయుడిగా, దాసాంజనేయుడిగా, వినయస్వరూపంగా మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. పూజాగ్రహంలో ముఖ్య ప్రాణదేవర అన్న పేరిట ఆంజనేయ స్వామి వారిని ఈశాన్య దిగ్భాగంలో అలంకరించుకోవాలి. పూజాగ్రహంలో అనేక దేవతా చిత్రపటాలు ఉంటాయి, అలాగే అర్చామూర్తులు ఉంటాయి. పంచాయతన రూపంలో కూడా మనం స్వామివారిని సేవించుకునేటటువంటి సమయంలో ఆ దేవతార్చనలో ఆంజనేయ స్వామి వారి ప్రతిమ ఉన్న ఎడల ఆ ప్రతిమను ఆ పంచాయతన వేదికలో పళ్ళెంలో ఈశాన్య దిగ్భాగంలో అలంకరించాలి. ఇది ప్రధానమైన నియమం. ఒకవేళ చిత్రపటం ఇంట్లో ఉన్న ఎడల ఉత్తరం గోడకు వ్రేలాడదీయాలి. ఉత్తరం వైపున ఉండే ఆ ఛాయా చిత్రపటం ఆంజనేయ స్వామి వారి చిత్రపటం కారణంగా ఆయన దృక్కులు దక్షిణాన్ని చూస్తూ ఉంటాయి. వందే వానర నారసింహ ఖగరాడ్ క్రోడాశ్వ వక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచాః హస్తాబ్జైః అసికేట పుస్తక సుధాకుంభం కుశాద్రీన్ గదాం సర్వాంగం ఫణిభూర్హం దశభుజం సర్వారి గర్వాపహం. ఇంట్లో ఉండేటటువంటి వారికి అనారోగ్యం చేకూరినప్పుడు, చిన్నారి బాలబాలికలకు ఆలోచన శక్తి తగ్గిపోయి ఆటపాటలలో వాళ్ళ మనస్సులు కేంద్రీకృతం అయినప్పుడు, లక్ష్యశుద్ధి లోపించింది అన్నప్పుడు, ఇంటిలో ఉండేవారిలో మాట పెరుగుతుంది అన్నప్పుడు, కోపాలు బాగా పెరుగుతున్నాయి, ఒకరి మాట ఒకరు అర్థం చేసుకోవడం లేదు అనిపించినప్పుడు ఆ ఇంటిలోని వారంతా కూడా సమష్టిగా కూర్చొని మంగళవారం సాయంత్రం సమయంలో హనుమాన్ చాలీసా చదివితే కూడా అద్భుతమైన ప్రయోజనాన్ని సాధించుకోగలుగుతారు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉంటేనే ఇంటిల్లిపాది ఒక్క మాట పైన నిలబడగలుగుతారు. అందుకు మూల కారణం మంగళవారం నాటి ఆంజనేయ స్వామి వారి అర్చన. తెలుసుకున్నాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.